అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సంధ్య తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా అరెస్టు చేశామని కోర్టుకు తెలిపారు. తనపై నమోదైన FIR ను కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాతే నాంపల్లి కోర్టు రిమాండ్పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష సాక్షి కాదని హైకోర్టులో వాదనలు వినిపించారు లాయర్లు. 105 సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదని ఆయన తరపు లాయర్లు వాదించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండానే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వచ్చారని పోలీసుల తరపు లాయర్లు వాదించారు. ర్యాలీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని కోర్టుకు చెప్పారు. 2017లో గుజరాత్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ర్యాలీగా వెళ్లడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ కేసులో షారుఖ్ ఖాన్ కు క్లీన్ చీట్ ఇచ్చిందని అల్లు అర్జున్ తరపు లాయర్లు గుర్తు చేశారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించింది కోర్టు. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సమర్పించారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు కాబట్టి రిమాండ్ రిటర్న్ చేయండి అని కోరుతున్నారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీరు చెప్పిన వాదనని అపోజ్ చేస్తూ, లేదు అంటే ఈయన రెగ్యులర్ గా వస్తాడు కాబట్టి పీపుల్ వస్తారని, వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వస్తారని, అల్లు అర్జున్ కి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాని యొక్క వాదన వినిపిస్తున్నారు. అదే విధంగా ఆయన ఏం చెప్తున్నారంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన సెక్యూరిటీ కూడా ఎవరు తీసుకోవాలన్న బాధ్యత వీళ్ళకే ఉండిద్దని చెప్తున్నారు. అదేవిధంగా అడ్వకేట్ అక్యూడ్ ఏం చెప్తారంటే 2/12/24 ద థియేటర్ హ్యాస్ గివెన్ ఇంటిమేషన్ టు ది పోలీస్. ఇదే ఇంకా ప్రోగ్రామ్ ఉంది. జనరల్ గా ఏ ప్రోగ్రామ్ అయినా యాజ్ పర్ రూల్స్ ఇవాళ చిన్న ప్రోగ్రామ్ అయినా దీంట్లో కూడా ఇచ్చారు. ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అందుచేత ఈ రిమాండ్ అనేది ఇల్లీగల్, రిమాండ్ రిటర్న్ చేయని ఆర్గ్యుమెంట్స్ నడుస్తా ఉన్నాయి. No, we cannot decide. That is the decision of the justice. It is any petition is that the court will be decided and action may be taken by the higher officials. We cannot decide. We cannot talk that about. Yes, అదేమైనా కానీ కన్సిడర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ లో అనేది వెళ్తాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ అని డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్ స్టేజ్. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ గ్రౌండ్ దట్ కంప్లైంట్ లో ఏముంది, లేకపోతే తర్వాత వేరే యాక్టివ్ ని రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ లో ఏమున్నాయి, ఎలిగేషన్స్ ఏమున్నాయి అని కన్సిడర్ చేస్తారు. తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు క్లియర్లీ ఇన్వెస్టిగేషన్ లో చేస్తారు. మీరు చెప్పే విధంగా ఎవరి ఫాల్ట్ అది, పోలీసు వాళ్ళ ఫాల్టా లేకపోతే ఎవరి ఫాల్ట్, ఎవరు సెక్యూరిటీ చేయాలనేది ఇప్పుడు కాదు. అది ఇది పోలీస్ హ్యావింగ్ అ రైట్ టు ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ అండ్ దే హ్యావింగ్ అ రైట్ టు ఫైల్ ఎ ఛార్జ్ షీట్. ఇట్ ఈస్ నాట్ ఏ స్టేజ్ టు డిసైడ్ ద కేస్. సార్ జైలు శిక్ష కాదండి. ఇట్ ఈస్ నాట్ ఏ జైలు శిక్ష. ఇట్ ఈస్ జుడిషియల్ రిమాండ్ ఓన్లీ. ఎవ్రీ కేసులో అయినా జుడిషియల్ రిమాండ్ ఉండిద్ది. 14 days ఉండిద్ది. ఇట్ ఈస్ జుడిషియల్ రిమాండ్ ఇవ్వాలా లేదనేది కోర్ట్ విల్ బి డిసైడ్ ఆఫ్టర్ ది హియరింగ్ ద బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్. The who is alleged accused, the Allu Arjun has produced before the Honorable Court. Police has produced the Honorable before 9th Additional Judicial Magistrate produced them. After the producing the accused has appointed advocate and he has filed a memo of offence and that he is arguing that every accused having a right to appoint advocate and he is having a right to arguments. Thus the sections are applicable or not. As well as he has filed wakalat and arguing that the Allu Arjun is not having any knowledge and not having any intention to commit that size of offences, which alleged offences are in the FIR and remand registry. Those alleged offences are not applicable to this accused particularly. He is not having any knowledge, he is not having any intention to commit this type of offences will be occurred. So the advocate is arguing that he is not having knowledge that the sections are not retracted to this accused. The remand may be dismissed, the remand may be returned. He is arguing, his arguments are going on.